నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ డయాబెటీస్ ఎక్స్పర్ట్ డాక్టర్ జి కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. ఎస్, పొటాషియం గురించి మనం ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ఎంత అవసరం ఒక బాడీకి, ఒక పర్సన్కి, ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఎందుకు అవసరం అన్నీ క్లియర్గా చెప్పారు. చాలా మంది డౌట్ రైజ్ చేసింది ఎక్కడంటే వేటిల్లో ఉంటుంది అసలు పొటాషియం, అవి మాకు చెప్తే కనుక మేము వాటిని తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాము, వాటిని ప్రిఫర్ చేస్తామని చాలా మంది అడిగారు వ్యూవర్స్ అందరూ. సో పొటాషియం విషయం వస్తే పర్టికులర్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో, అంటే రోజు తినేది ఖచ్చితంగా అవే కాబట్టి వాటిలో ఎందులో ఎక్కువగా ఉంటుందో చాలా మంది క్వశ్చన్ అడిగారు డాక్టర్ గారు. సో ఇది పొటాషియం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన కన్సర్న్ అండి. మనము ఈ ద్వారా మనము దాని మీద ఒక ఆలోచనని మనం కలిగిస్తున్నాం అని చెప్పి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. సో పొటాషియం అనేది మనకు పర్ డే 4700 mg అవసరం. అంటే 4700 మిలిగ్రామ్స్ అనేది మినిమం మనకు అవసరం అనమాట పర్ డే. ఎస్, మనకు చాలా వరకు మనము తీసుకుంటున్న ఫుడ్స్ లో అన్నిట్లోనూ పొటాషియం ఉంటుంది. చాలా వరకు ఫలానా దాంట్లో పొటాషియం ఉండదు అని మనం చెప్పలేం. సో మనం మాట్లాడుకునేటప్పుడు దేంట్లో ఎక్కువగా ఉంటుందని మనం డిస్కస్ చేసుకుంటాం. సో యావరేజ్ గా అన్నిట్లో ఉంటుంది. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం వండే విధానాన్ని బట్టి పొటాషియం లాస్ అయిపోతుంది. అది అక్కడ కన్సర్న్. సో మనం ఎక్కువగా ఉష్ణోగ్రతలో మనం వండినప్పుడు పొటాషియం కోల్పోతాం. సో ఎంత ఫ్రెష్ గా, ఎంత రా ఫుడ్ అయితే, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అయితే అంత దాంట్లో మాక్సిమం పొటాషియం మనకు లభిస్తుంది. ఇంకా మనం కుక్ చేసే టెంపరేచర్స్ బట్టి అది మారుతూ ఉంటది. కొన్ని కుక్ చేయకుండా తినలేం కదా డాక్టర్ గారు, అప్పుడు మరి కరెక్టే. ఇప్పుడు మనము బేసిక్ గా కుకింగ్ అనేది మనకు నాగరికత పెరిగేదాన్ని బట్టి మనము కుకింగ్ స్టాండర్డ్స్, కుకింగ్ లెవెల్స్ పెరుగుతూ వచ్చాయి కదా. సో ఇప్పుడు మనకు కుక్కర్ అనేది కూడా మనకు జస్ట్ రీసెంట్ నుంచే కదా మనం వాడుతున్నాం. బహుశా ఒక 40 years 50 years నుంచి కదా కుక్కర్ వాడుతున్నాం. అంతకుముందు కుక్కర్ లేదు కదా. సో హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ కుకింగ్ అంతకుముందు లేదు కదా. ఏదైనా ఉంటే ఉడకబెట్టడం వరకే. సో మాక్సిమం 100 degrees వరకు వెళ్ళేది, నుంచి దాటేది కాదు కదా. సో ఎప్పుడైతే కుక్కర్ లో పెడతామో 100 degrees కూడా దాటేది టెంపరేచర్. నెక్స్ట్ మనం ఫ్రై చేసినప్పుడు మనకు ఇంకా దాటుతుంది టెంపరేచర్. మనకు ఆయిల్ ఒక బాయిలింగ్ పాయింట్ ఎక్కువ కదా, అక్కడికి తీసుకెళ్లిపోతున్నాం మనం. సో ఈ హై టెంపరేచర్స్ కి మనము ఫుడ్ ని గురి చేసే కొద్దీ అందులో ఉన్న న్యాచురల్ స్వభావాలు, న్యాచురల్ ఎలిమెంట్స్, మినరల్స్ మనం కోల్పోయే ప్రమాదం ఉందన్నమాట. సో ఒక రకంగా మనము అనుకుంటాం, ఇప్పుడు మనం లావ్ అవుతున్నాము, సో ఎక్కువ తినేసి లావ్ అవుతున్నాం అనేదే మనం అనుకుంటాం. బట్ యాక్చువల్ గా ఎక్కువ తినటమే కాదు, మనం పొటాషియం తక్కువగా తీసుకుంటూ కార్బో ప్రోటీన్ కరెక్ట్ గా తీసుకున్నా కూడా లావ్ అయ్యే ప్రమాదం ఉంది. పొటాషియం ఉండాలి బాడీలో, లెవెల్ చేస్తుంది. అవును, పొటాషియం లెవెల్స్ తక్కువ ఉన్నా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువయ్యి ఇన్సులిన్ అదనంగా ఉత్పాదన అవ్వాల్సిన అవసరం ఉంటుంది బాడీలో. సో షుగర్ లేని వ్యక్తులు ఇన్సులిన్ అదనంగా ఉత్పాదన అయ్యి ఈ పొటాషియం లోపాన్ని తీర్చిదిద్దటానికి ఇన్సులిన్ అదనంగా ఉత్పాదన అయ్యి పని కానిచ్చేస్తుంది. కానీ ప్రభావం మనిషి బరువు పెరిగే ప్రమాదం. ఇన్సులిన్ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సో ప్యాంక్రియాస్ మీద భారం కలుగుతుంది అక్కడ. తర్వాత ఒక స్థాయిలో ఇన్సులిన్ ఉత్పాదన తగ్గటం తర్వాత నుంచి షుగర్ లెవెల్స్ పెరగడం ఆరంభం అవుతాయి. మనం మాట్లాడుకుంటున్నది 5-10 ఏళ్ళు డయాబెటీస్ రాక ముందు గురించి చెప్తున్నాం ఇప్పుడు మనం. సో కాబట్టి అవునండి, మనం ఎంతసేపు సమస్య వచ్చిన తర్వాత దాన్ని పట్టుకొని ఊగులాడుతున్నాం మనం. బట్ 5-10 ఏళ్ళు ముందుగా మనం కానీ ఆలోచిస్తే, అంటే ఈ వ్యక్తికి మనం ఏ విధంగా బెనిఫిట్ చేసి ఉండొచ్చు అని చూస్తే అక్కడ డెఫినెట్ గా ఇప్పుడు మన టీనేజర్స్ గమనించండి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినరండి. మనం ఎవరికన్నా ఫ్యామిలీలో చెప్తే అది ఒక స్టైల్ అయిపోయింది, మావాడు తినడండి, అది గొప్పగా చెప్పడం ఎక్కువ అయిపోయింది. మావాడు ఫలాంది అది తినడండి వాడు, మరి ఏం తింటాడంటే అదో ఈ ఐటమ్స్ అని పేర్లు చెప్తారు వరుసగా. అరే అది ఓకేనండి, బట్ అట్లీస్ట్ మీరన్నా కూడా టైం స్పెండ్ చేసి చేయొచ్చు కదా అని చెప్పేది మనము సజెస్ట్ చేస్తుంటాం. ఇప్పుడు అర్థమైంది నాకు కూడా, అంటే మెయిన్ రీజన్ అదే అన్నమాట, పొటాషియం ఎంత ఇంపార్టెంట్. అండ్ గర్భిణీ స్త్రీలలో కూడా దే షుడ్ ఈట్ రా వెజిటబుల్స్ అండ్ సాలడ్స్ అండి. నాకు క్రేవింగ్ ఎక్కువైపోయిందండి, అందుకని నాకు అది తినాలనిపించింది, ఇది తినాలనిపించింది అని పాపం వాళ్ళు అడుగుతూ ఉంటారు. నేనేం వాళ్ళని కంప్లైంట్ చేయట్లేదండి, బట్ ఆ క్రేవింగ్స్ తగ్గటానికి ఫ్రూట్స్ తినాలండి, వెజిటబుల్స్ కూడా తినాలి. ఫ్రూట్స్ అయితే చాలా వరకు యాక్సెప్టబుల్ ఏమో కానీ డాక్టర్ గారు, చాలా మంది ఏంటంటే వెజిటబుల్స్ ఇప్పుడు అంతా కల్తీ ఉంది, పురుగు మందులు జల్లుతూ ఉన్నారు. కరెక్ట్ అండి, అది ఇంకొక సమస్య అటువైపు. అవును, అది ఒక మెయిన్. ఇది ఎట్లా అంటే మనం ఇప్పుడు ఈత ఆడాలి, బట్ ఆ నీటిలో ముసళ్ళు ఉన్నాయి మరి.
సో ఏ తాడి దాటితే గానీ మన ప్రాణాలతో పోలేము. బట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ కింద ముసళ్ళు ఉన్నాయన్నమాట. కాబట్టి దాన్ని మేనేజ్ చేయాలండి, దాన్ని వీ హ్యావ్ టు కమ్ అవుట్. సో దానికే కదా ఇప్పుడు కొంత ఆర్గానిక్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. సో అది మన చేతుల్లో లేని పని. బట్ ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం అందులోనూ రాగా తీసుకుంటే తక్కువ మోతాదు. ఇప్పుడు టమాటో ఉందండి, మనకు ఒక 100 grams ఆఫ్ టమాటో తీసుకుంటే మనకు 150 నుంచి 200 mg పొటాషియం లభిస్తుంది. బట్ దాన్నే కానీ మనం ఏ ఫ్రై ఏదో చేసేసాం అనుకోండి, ఆ పొటాషియం లెవెల్స్ అంత తక్కువైపోతాయి. అండ్ వాడే టొమాటోస్ కూడా ఎక్కువ కదా, ఇక్కడ టొమాటోస్ కూడా ఎక్కువ కదా. మనకి యూరోప్ లో చూస్తే ఎక్కువగా టొమాటోని రాగానే వాడతారు. అక్కడ టొమాటో చాలా ఎక్స్పెన్సివ్ అండి. వింటర్ లో ముఖ్యంగా కిలో మనకి 3-4 euros వరకు వెళ్తుంది ప్రైస్ టొమాటో. కాబట్టి అంత ఖరీదైన టొమాటోని తీసుకొచ్చి వాళ్ళు దాన్ని కట్ చేసేసి ఫ్రై చేసేసారు, దాన్ని రాగానే వాడటానికి ట్రై చేస్తారు. ఫస్ట్ మనం ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుందాం డాక్టర్ గారు. వేటల్లో అసలు ఉంటుంది, అవి ఏ రూపంలో తీసుకోవాలి? జ్యూస్ రూపంలో తీసుకోవచ్చా? డైరెక్ట్ జ్యూస్ వద్దండి. మనం ఏదైనా సరే మనం ఓన్లీ మనం వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ రానే మాట్లాడదాం. జ్యూస్ ఎప్పుడు మనం మాట్లాడతామంటే చిన్న పిల్లవాడు పలాని కన్సర్న్ ఉన్నప్పుడు, లేదా పెద్దవాళ్ళు ముసలివాళ్ళు నవిలి తినలేనప్పుడే మనం జ్యూస్ గురించి మాట్లాడదాం. మిగతా అందరికీ మనం మాట్లాడుతున్నది డైరెక్ట్. అందులో కూడా నేను ప్యాక్డ్ జ్యూస్ గురించి ఎప్పుడు మాట్లాడనండి. నేను ఒకవేళ జ్యూస్ అన్నా కూడా అది ప్యాక్డ్ జ్యూస్ అని చెప్పి అనుకోకండి. ఇది ఫ్రెష్లీ స్క్వీజ్డ్ మీ చేతులారా చేసిన జ్యూస్ నే నేను జ్యూస్ అంటాను. సో ఇప్పుడు మనం బనానాలో చాలా ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఉన్న వాటిల్లో అన్నిటికంటే బనానా ఇస్ ద రిచెస్ట్. ఆఫ్ కోర్స్ మ్యాంగో ఇస్ ఆల్సో వెరీ రిచ్ అనమాట. సో బట్ బనానా షుగర్ పేషెంట్స్ మనం వద్దంటూ ఉంటారు. కాబట్టి బనానా తక్కువగా మాగిన దాన్ని తీసుకోవచ్చు, ద్వారగా మాగిన దాన్ని తీసుకోగలిగితే వీళ్ళకి పొటాషియం లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. అండ్ పొటాషియం తక్కువైన వాళ్ళలో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది కూడా వీళ్ళకి తీరుతుంది అనమాట. అంటే బనానా తీసుకోండి అని చెప్పి. అవును, అంటే బనానా మెత్తగా ఉంది కాబట్టి అక్కడ కాన్స్టిపేషన్ ఫిజికల్ గా క్లియర్ అవుతుందని అనుకుంటారు. బట్ పొటాషియం లెవెల్స్ ఇంప్రూవ్ అయినా కూడా పేగులు ఒక కదలిక ఇంప్రూవ్ అవటం వల్ల కూడా వీళ్ళకి కాన్స్టిపేషన్ కన్సర్న్స్ తగ్గుతాయి అన్నమాట. పొటాషియం బనానా. నెక్స్ట్ అవకాడో బాగుంటుంది, బట్ అవకాడో ఎక్స్పెన్సివ్ కాబట్టి సో కుదిరిన వాళ్ళు తీసుకోండి సౌకర్యంగా, కుదిరిన వాళ్ళు దాని మీద దృష్టి వద్దు. బీ కంఫర్టబుల్. ఆకుకూరల్లో అద్భుతం అండి, ముఖ్యంగా ఫ్రెష్ ఆకుకూరలు. మనకు ఊర్లలో మనం చూస్తే ఫ్రెష్ గా మార్నింగ్ అప్పటికప్పుడు కట్ చేసి అప్పుడు డైరెక్ట్ గా అమ్మేవాళ్ళు చూసారా, వాటిలో అద్భుతమైన పొటాషియం లెవెల్స్ ఉంటాయండి. అంతేకాకుండా వీటి వల్ల మనకు ఇంకా ఫోలేట్స్ అవి కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఐరన్ శక్తి కూడా బాగుంటుంది. సో ఆకుకూరలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా ఆకుకూరలు వెరీ ఇంపార్టెంట్. ఆకుల్లో కూడా మనం సాలడ్స్ తినొచ్చు. సో ఎవరికి ఏది ఇష్టం అనే దాన్ని వాళ్ళు ఎంపిక చేసుకొని ఆకుకూరలతో కూడా సలాడ్స్ మనం ట్రై చేయొచ్చు. వీలైనంత వరకు కుక్కర్ లేకుండా ఆకుకూరలు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. చాలా మంది ఆకుని పప్పుతో కూడా కంబైన్ చేస్తూ ఉంటారు కాబట్టి పప్పు ఒకవేళ కుక్కర్లో ఉడకబెట్టినా బట్ ఆకుని మాత్రం సపరేట్ గా డీల్ చేసుకోవటం బెటర్ అండి. అదొక పాయింట్. నెక్స్ట్ మనకి ఇంకా బీన్స్ గానీ బీన్స్ లో ఉంటది, ఈవెన్ పొటాటోలో కూడా బాగుంటుంది. బట్ పొటాటో మళ్ళీ డయాబెటీస్ వాళ్ళు కొంచెం వ్యతిరేకిస్తారు కాబట్టి. బట్ పొటాటో మనం రోజు తినే ఐటమ్ కాదు, ఏదో మాక్సిమం మంత్లీ 2-3 times మాక్సిమం తీసుకోబోతారు అందులో, కాబట్టి అది పెద్ద ఇబ్బంది కాదు. బట్ కొన్ని ఫ్యామిలీస్ ఉంటారు ప్రతి దాంట్లోనూ పొటాటో పెడుతూ ఉంటారు. అన్నిట్లో పరోటాలో ఆలు ఉంటది, గోబీలో ఆలు ఉంటది, సాంబార్లో ఆలు ఉంటది. వాళ్ళకు మనం పొటాటోస్ ని కొంచెం తక్కువ మోతాదులో తీసుకోమని చెప్తాం డయాబెటీస్ పాయింట్కి వచ్చేసరికి. సో ఇలా కాకుండా మనకి ఇంకా ఈవెన్ పెరుగులో కూడా మనకి మంచిగా యోగట్ లో మంచి పొటాషియం ఉంటది. సో యోగట్ అంటే వెళ్ళేసి కొనాల్సిన అవసరం లేదు. ఈవెన్ మన సింపుల్ పెరుగులో కూడా ఏదైతే పులుపు అవుతుందో తోడవుతుంది చూసారా, దాంట్లో కూడా మనకి మంచిగా పొటాషియం అనేది లభిస్తారు. కాబట్టి మజ్జిగ తాగడం చాలా ఇంపార్టెంట్. పెరుగు కంటే కూడా మనకు మజ్జిగ అలవాటు కాబట్టి డైల్యూటెడ్ కర్డ్ బాగుంటుంది. అందులో కూడా కొంచెం నిమ్మరసం కూడా పిండుకున్నారు అనుకోండి, విటమిన్ సి, పొటాషియం, ఇమ్యూన్ సిస్టమ్ అన్నిటికీ అది హెల్ప్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు చలికాలంలో కూడా ఈ పొటాషియం, విటమిన్ సి కరెక్ట్ గా కానీ వీళ్ళకి లభించినట్లయితే ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా బాగా వీళ్ళకి తోడవుతుంది అన్నమాట, తోడవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా కూరగాయలు నిలువు కూడా వీలైనంత వరకు ఉంచకూడదు. ఇప్పుడు యూరోప్ లో అక్కడ వాళ్ళకి వేరే దారి లేదు కాబట్టి కంపల్సరీగా వాళ్ళు కొత్త టెక్నాలజీస్ తో కూరగాయల్ని నిలువ ఉంచడానికి ప్రయత్నిస్తారు, అది వాళ్ళ ధర్మం. బట్ మనము వీలైనంత వరకు ఫ్రెష్ ట్రై చేద్దాం.
ఫ్రెష్ ట్రై చేద్దాం. ఇప్పుడు మీకు దగ్గరలో కూరగాయల మార్కెట్ ఉందండి, దగ్గరలో ఉంది. సో వారం కూరగాయలు తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు కదా. సో 3 డేస్కి ఒకసారి కూడా తీసుకోవచ్చు కదా. ఉదాహరణకి ఇట్లాంటివి మీ ఫెసిలిటీని బట్టి, మీ కంఫర్ట్ని బట్టి, మీ అవైలబిలిటీని బట్టి కొంచెం ప్లాన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా మనకి ఇంకా బీట్రూట్ లో కూడా మనకు పొటాషియం చాలా ఉంటుంది. అండ్ బీట్రూట్ తో మనకు బ్లడ్ పెరిగేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బీట్రూట్ తో మనకి కాన్స్టిపేషన్ కూడా క్లియర్ అవుతుంది కొంచెం. సో ముఖ్యంగా మనకి డయాబెటీస్ తో ఒక 20-30 సంవత్సరాలు ఉంటూ ఇప్పుడు 60, 70, 80 వయసు దాటిన వాళ్ళల్లో 50% పైగా కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేది కంప్లైంట్ ఉంటుంది. సో మనమేమో బీట్రూట్ లో షుగర్ ఉంటుంది వద్దని చెప్పేసి ఉంటాం, పాపం వాళ్ళు బీట్రూటే తినరు. కాబట్టి కొంతమంది ప్రజల్లో మనం కొన్ని డైరెక్ట్ గా వద్దనకుండా వాళ్ళ కంప్లైంట్ ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి కొన్ని అనుమతి ఇవ్వాలి. ఒకవేళ వాటి వల్ల ఏదైనా షుగర్స్ ఎక్స్ట్రా పెరుగుతాయేమో అని డౌట్ ఉంటే దాన్ని మనం కంట్రోల్ చేయడానికి వేరే మెథడ్స్ లో కంట్రోల్ చేసుకోవడానికి కూడా మనము ప్లాన్ చేయాలండి. సో బేసిక్ గా ఫలానా ఐటమ్ అని కాకుండా అన్ని ఐటమ్స్ లో ఉంటుంది పొటాషియం, కొన్నిటిలో ఎక్కువ ఉంటుంది. సో అవేంటో గుర్తించుకొని తీసుకోవాలి. సో పర్టికులర్ గా ఈ టైం అంటూ అలా ఏం లేదు కదా. అంటే అరుగుదలను బట్టి ఇప్పుడు మేజర్గా ఇప్పుడు లంచ్ చేస్తున్నారండి, లంచ్ చేసిన వెంటనే మనము రా వెజిటబుల్స్ అక్కడ చెప్పలేం కదా. సో కుక్డ్ ఫుడ్ కి అన్కుక్డ్ ఫుడ్ కి కొంచెం టైం గ్యాప్ పెట్టుకుంటే చాలా బెటర్ ఆప్షన్. ఈవెన్ ఇప్పుడు మనం తీసుకునే ఫ్రూట్స్ లో కూడా, ఇప్పుడు మనకు రెగ్యులర్ గా అవైలబుల్ ఫ్రూట్స్ లో కూడా పొటాషియం ఉంటుంది, కాకపోతే కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వాటర్ మెలన్ కానీ లేకన్నా ఉంటే ఇప్పుడు మన కోకోనట్ వాటర్ లో కూడా మంచి ఉంటుంది. అందుకే సమ్మర్ లో మన కోకోనట్ వాటర్ చాలా యూస్ఫుల్. ఈ ఎలక్ట్రోలైట్స్ అన్నిటిని అది మనకు ఒక ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ లాగా పనిచేస్తుంది. చాలా ఇంపార్టెంట్ కోకోనట్ వాటర్. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కోకోనట్ వాటర్ మనం వద్దన్నాం అనుకోండి, వాళ్ళ దగ్గరలో చూసిన సాఫ్ట్ డ్రింక్ తాగేస్తారు వెళ్ళి. ఆ డాక్టర్ కోకోనట్ వాటర్ వద్దన్నారు కదా అని చెప్పి సాఫ్ట్ డ్రింక్ తో పోలిస్తే కోకోనట్ వాటర్ చాలా బెటర్, చాలా బెటర్. ఆ షుగర్ లేని వాళ్ళకైతే డెఫినెట్ గా కోకోనట్ వాటర్ కానీ షుగర్ కేన్ జ్యూస్ కానీ సమ్మర్ లో చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ పండ్లలో మనకి ఇంకా పైనాపిల్ కానీ, యాపిల్, జామకాయ, బత్తాయి, సంత్ర వీటన్నిటిలో కూడా పొటాషియం ఉంటుంది, కొంచెం తక్కువ మోతాదులో ఉంటుంది అనమాట. కొంతమంది పేషెంట్స్ కి ఏంటంటే కొన్ని కిడ్నీ ఇష్యూస్ లో పొటాషియం తక్కువ ఉన్నవే తీసుకోవాలని చెప్తాం డాక్టర్ గా. అటువంటిప్పుడు పొటాషియం లెవెల్స్ తక్కువ ఉన్న ఈ కూరగాయలు కానీ కొన్నిటిని అక్కడ ఎంపిక చేయాల్సిన అవసరం అక్కడ ఉంటుంది. సో నెఫ్రాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం మనం అక్కడ కట్టుబడి ఉండాలి. అట్లా వేరియస్ పాయింట్స్ అన్నమాట. సో ఇలా పొటాషియం మనకి రావాలంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, కొన్ని డ్రింక్స్ లో అవైలబుల్ ఉంది. సో చాలా మంది వ్యూవర్స్ వెయిట్ చేశారు అసలు ఎందులో ఉంటుందో నేను తెలుసుకోవాలనుకున్నాను. ముఖ్యంగా అండి ఎదుగుతున్న పిల్లలు ఇంపార్టెంట్ అండి, ఫ్రూట్ తినాలి. పెరుగుతున్న పిల్లలు, ఎదుగుతున్న పిల్లలు కంపల్సరీగా వాళ్ళు ఫ్రూట్స్ కానీ వెజిటబుల్ సలాడ్ రూపంలో కానీ కంపల్సరీగా తినాలండి. మనము టైం లేదు, పిల్లలకు పెట్టడానికి లేదు, కట్ చేసి ఎప్పుడు ఇవ్వాలి, వాళ్ళు తినట్లేదు, లేదా స్కూల్కి పెడితే డబ్బా వెనక్కి తెచ్చేస్తున్నారు. నో ఎక్స్క్యూజ్ అండి. ఎలాగైనా సరే మీరు బై హుక్ ఆర్ క్రుక్ కంపల్సరీగా ఎదిగే పిల్లల్లో ప్రతిరోజు పెట్టాలండి. అండ్ అప్పుడే వాళ్ళకు కూడా మోషన్ డైలీ ఫ్రీగా కూడా ఉంటుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో చాలా మంది ఈ మధ్య ముఖ్యంగా మనకు ఆన్లైన్ క్లాసెస్ వల్ల చాలా మంది పిల్లల్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కొంతమంది పీడియాట్రిషియన్స్ తో డిస్కస్ చేస్తే ఈ విషయం అర్థమైంది. సో మెయిన్ గా ఏంటంటే అక్కడ వాళ్ళకి శారీరక తక్కువ ఉంది శ్రమ, ప్లస్ ఇది అన్ని పిండి పదార్థాలే తింటున్నారు కదా ఉదయం నుంచి రాత్రి వరకు. సో ఫ్రూట్స్, వెజిటబుల్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి పిల్లల్లో ఇంపార్టెంట్, పెద్దలలో ఇంపార్టెంట్, మధ్యలో ఉన్న వాళ్ళలోనూ ఇంపార్టెంట్. సో అందరూ ఎవరికి వాళ్ళు కేర్ తీసుకోవాలి కంపల్సరీ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. నమస్కారం.